గుంటూరు జిల్లాలో శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో 4000 మంది పోలీస్ బలగాలు, 14 కేంద్ర పారామిలిటరీ కంపెనీలను మోహరించారు. 550 సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబుతో ముఖాముఖి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుంటూరు జిల్లా యంత్రాంగం సన్నాహక ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానంగా శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల సక్రమ నిర్వహణకు పటిష్ట కార్యాచరణ చేపడుతుంది. మనతో పాటు గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబు ఉన్నారు. ఆయన అడిగి ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్, జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు శాంతి భద్రతల పరిరక్షణ పరంగా? గత ఒక నెల నుంచి కూడా పోలీస్ యంత్రాంగం అన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 14 కంపెనీల పారామిలిటరీ బలగాలు ఉన్నాయి, కేంద్ర బలగాలు. దాదాపు 4000 మంది మన జిల్లా పోలీస్ యంత్రాంగం ఉంది. వీరు కాక బయట నుంచి ఒక 1000 మంది వరకు అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈసారి ఎక్స్ సర్వీస్ మెన్ ఉపయోగించుకున్నాం, వారి సేవలను ఉపయోగించుకుంటున్నాం. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ సేవలు ఉపయోగించుకుంటున్నాం. గత ఒక నెల రోజులుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఒకవైపున ఓటర్లకి అవగాహన కల్పించడం, మరొక వైపున కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, అంటే మార్చ్ ఫాస్ట్ దాదాపు జిల్లాలో 127 వల్నరబుల్ విలేజెస్ ఉన్నాయి. ఈ వల్నరబుల్ విలేజెస్ అన్నింటిలో కూడా మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగింది. ప్రజలకి ఒక నమ్మకాన్ని ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మరి ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్భయంగా జరగాలి, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి వారికి ఒక నమ్మకాన్ని ఇస్తూ పోలీస్ శాఖ విస్తృతంగా రాత్రింబగళ్ళు శ్రమించి పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈ 3-4 రోజులు కూడా చాలా ముఖ్యమైన దినాలు. ఎందుకంటే ఈ మద్యం కావచ్చు, తర్వాత ప్రలోభాలు కావచ్చు, వీటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని బ్రషప్ చేశాం. పల్నాడు ప్రాంతం ఒకప్పుడు ఫ్యాక్షన్కి పురిటిగడ్డ. సో ఇక్కడ ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. దాదాపు 25,000 మందిని మనం బైండ్ అవుట్ చేయడం జరిగింది. మీరు ఏదైనా నేరం చేస్తే ఖచ్చితంగా మీ నుంచి బాండ్స్ తీసుకున్న వారి దగ్గర నుంచి ఆ బాండ్స్కి సరిపడా డబ్బులు మీరు కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి వారికి చెప్తున్నాం. వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేసాం. వీఆర్ ఆల్ గేవ్డ్ అప్. వాస్తవానికి 11న మీరు చూస్తారు. ఖచ్చితంగా పోలీస్ శాఖ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకున్నాం. అది ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ అనేది మనకి ఇప్పుడు సవాళ్ళ ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకించి పల్నాడులో ఈ ముఠా కక్షలు కానీ ఇవన్నీ కానీ పోలింగ్కి విఘాతం కలిగించే కొన్ని సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. వాటిపై ఎలాంటి దృష్టి సారించారు? వాస్తవానికి అంటే ప్రతి సందర్భంలో కూడా అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, పొలిటికల్ పార్టీస్ మామూలుగా కొంత ఇష్యూస్లో పోలీసు వారు నిష్పక్షపాతంగా పోతున్నారు లేదా అని చూస్తుంటుంది. సో గత 1 మంత్ మీరు చూస్తే ఎటువంటి సందర్భంలో కూడా పోలీస్ శాఖ ఒకవైపున పక్షపాత వైఖరిని ప్రదర్శించడం జరగలేదు. చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఎందుకంటే మేమందరం కూడా ఎన్నికల సంఘం యొక్క వారి కనసన్నల్లో మెలుగుతుంటాం కాబట్టి ఖచ్చితంగా ఒక నిష్పక్షపాతంగా ప్రజలకి ఒక మెసేజ్ ఇస్తూ ముందుకు పోతున్నాం. సో ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఈ సమస్యాత్మక గ్రామాలు జిల్లాలో దాదాపు 550 సమస్యాత్మక గ్రామాలు గుర్తించడం జరిగింది. అందులో 127 వల్నరబుల్ విలేజెస్, అంటే ఎక్కడైతే ఎలక్షన్ ప్రాసెస్ని భంగం కలిగించే అవకాశం ఉందో అటువంటివి ఒక 127 విలేజెస్ ఐడెంటిఫై చేశాం. ఈ 127 విలేజెస్లో క్రిమినల్ ఇంటిమిడేటర్స్, అంటే ఒక 560 మందిని వీరు ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తారని చెప్పేసి వారిని గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఆ విలేజెస్ 127 విలేజెస్లో కూడా ఒకవైపున కల్చరల్ టీమ్స్ ఒకవైపున అవగాహన ఇవ్వడం, మరొక వైపున పోలీస్ పద్ధతులు ఏదైతే ఉన్నాయో మార్చ్ ఫాస్ట్ కావచ్చు, లేదంటే రౌడీ షీటర్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం కావచ్చు. చిన్న ఇష్యూ, ఒక చిన్న ఇది జరిగినా కూడా పోలీస్ శాఖ భారీగా వెళ్ళడము, అక్కడ ఒక గ్రామంలో ఒక మేమున్నామనే భరోసా ఇవ్వడం, ఆ విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. గత 1 మంత్ చూస్తే మీరు బాడీలీ అఫెన్సెస్ పెద్ద లేవు. ఆల్మోస్ట్ చిన్న చిన్న ఏదో తాగి ఘర్షణలు కావచ్చు, ఇటువంటి ఏదైనా ఉండొచ్చు, కానీ అదర్వైజ్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ఎక్కడా జరగలేదు. సో ఇదంతా కూడా పోలీస్ శాఖ రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మాని చేస్తున్నాం కాబట్టి ఇది సాధ్యమైందండి.
ఒక్కో నియోజకవర్గానికి ఎంతమంది సిబ్బందిని మనం మోహరం జరుగుతుంది? కేంద్ర బలగాలు కావచ్చు, మన బలగాలు కావచ్చు. ఒక్కొక్క నియోజకవర్గం దాదాపు ఒక 500 మెంబర్స్ అందరు కలిపి, అంటే పోలీస్ శాఖ కావచ్చు, కేంద్ర బలగాలు కావచ్చు, అంతా కలిపి ఒక 500 నుంచి 600 వరకు పోలీస్ సిబ్బంది నియమించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కూడా ఈసారి ఎప్పుడు లేని విధంగా ర్యాండమైజేషన్ అనేది ఒకటి తీసుకోవచ్చు. అంటే ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసే వ్యక్తి అక్కడ పోలింగ్ లొకేషన్స్లో, ఆ మండలంలో పోలింగ్ లొకేషన్స్లో కానిస్టేబుల్, హోంగార్డ్ వీళ్ళిద్దరు కూడా ఆ పోలింగ్ లొకేషన్ ఉండకూడదు. సో ర్యాండమైజేషన్ అంటే ఒక కంప్యూటర్కి చేసేసి ర్యాండమైజేషన్ చేసేసి వీరు నియమించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక చిన్న, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ప్రతిసారి చెప్తుంది 3 ఏళ్ల కంటే 4 ఏళ్ళలో 3 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు బయటకు పంపించాం. ఎందుకంటే ఏదైనా ఒక అఫినిటీ ఏమైనా డెవలప్ అవుతుందేమో అన్న ఒక ఇది ఉంటుందన్నమాట. సో ఆ భయం కూడా తొలగించి కొత్తగా ఎక్కడ కూడా ఒకవైపున సైట్స్ తీసుకోవడం వల్ల లేకుండా చేయడానికి ఈసారి ర్యాండమైజేషన్ అనేది చేయడం జరిగింది. సరే, ఎన్నికల్లో ఈ సర్వేలెన్స్ కానీ విజిలెన్స్ కానీ పక్కాగా ఉండడానికి ఎలాంటి సాంకేతికమైన పరిజ్ఞానం మనం వినియోగించుకోపోతున్నాం? మీకు అందరూ తెలుసు, విజిల్ అనేది ఈసారి ఇట్స్ ఎ బిగ్ హిట్. విజిల్ ఎలక్షన్ కమిషన్ విజిల్ అని పెట్టింది. అంతకుమునుపు ఫోన్ చేస్తే ఇది ప్రతిపక్షంకి సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఇటువంటివి ఉన్నాయి. సో ఇప్పుడు అలా కాదు. విజిల్లో ఒక కంప్లైంట్, ఒక మొబైల్ ఫోన్ తీసుకొని విజిల్లో కంప్లైంట్ మీరు లాడ్జ్ చేస్తే 100 మినిట్స్లో మనం వెళ్ళేసేసి ఫ్లయింగ్ స్క్వాడ్స్ వెళ్ళేసేసి, అందుకే ఈసారి మీరు చూస్తే సీజర్స్ కూడా విపరీతంగా సీజర్స్ ఉన్నాయి. సో ఎఫ్ఎస్టీని యాక్టివేట్ చేసి ఎఫ్ఎస్టీస్ అన్నిటి కూడా జీపీఎస్కి ఫిక్స్ చేసాం. అతను లొకేషన్ ట్రాక్ చేస్తున్నాం. మా సిబ్బంది ఏమన్నా అలసత్వం ప్రదర్శిస్తున్నారు అనేది అలా లేకుండా వాటి అన్నిటి కూడా వాళ్ళ జిఎస్ ప్లాట్ఫామ్లోకి అన్ని వెహికల్స్ తీసుకొచ్చాం. అన్ని మొబైల్ ఫోన్స్ని జిఎస్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఒకవైపున విజిల్ కావచ్చు, ఇంకోవైపున 100 కావచ్చు, సాంకేతికత ఈసారి ఉపయోగించినంత అంత మునుపు ఎప్పుడు లేదు, అంత భారీగా ఉపయోగిస్తున్నాం. ఇది ఎస్పీ రాజశేఖర బాబు గారి అంతరంగం. మొత్తం మీద ఎన్నికల సక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఆయన తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అలీతు, సూర్యారావు, ఈటీవీ న్యూస్, గుంటూరు.